టాలీవుడ్ లో ఈ వారం 4 సినిమాల సందడి మొదలు కానుంది. కాకపోతే ఈ వీక్ వచ్చే మూవీల మధ్య పోటీ చాలా వీక్ గా ఉండేలా ఉంది. అలా ఈ వారం టాలీవుడ్ బాలీవుడ్ లో ఒకటి అరా ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఓటీటీలో మాత్రం ఫ్లాప్ మూవీల సందడి కనిపించేలా ఉంది. ఈ శుక్రవారం టాలీవుడ్ థియేటర్స్ లో రోజుకు 4 ఆటలు కన్ఫర్మ్ అయ్యాయి. 2 తెలుగు సినిమాలతో పాటు 2 డబ్బింగ్ మూవీస్ కూడా ఈ వీక్ కిక్కిచ్చే పనిలో ఉన్నాయి. అందులో హాట్ ఫేవరెట్ గా రాబోతోంది మార్టిన్ లూథర్ కింగ్. సంపూర్ణేష్ కీ రోల్ లో తెరకెక్కిన మార్టిన్ లూథర్ కింగ్ ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రాబోతోంది. అదే రోజు బాలీవుడ్ లో తేజస్ అంటూ కంగనా రనౌత్ దండెత్తబోతోంది. డబ్బింగ్ రూపంలో టాలీవుడ్ మీద కూడా దాడికి రెడీ అయింది. ఈ వీక్ లోకల్ మూవీస్ కంటే డబ్బింగ్ సినిమాల హవానే ఎక్కువగా ఉండేలా ఉంది. కన్నడలో దసరాకి వచ్చి వసూళ్ల వరద తెచ్చిన ఘోస్ట్ సినిమా ఈ వీక్ టాలీవుడ్ లో రిలీజ్ కానుంది. కన్నడ స్టార్స్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీగానే దండెత్తనుంది. మార్టిన్ లూథర్ కింగ్ మూవీతో పాటు ఈ వారం తెలుగులో విడుదలయ్యే ఓటు సినిమా కూడా పొలిటికల్ సటైర్ గానే రాబోతోంది. ఓటు హక్కు ఎంత ముఖ్యమో తెలియజేసే మెసేజ్ తో ఈ 2 సినిమాలు దాడికి రెడీ అవుతున్నాయి. లాస్ట్ వీక్ భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు, గణపత్ వస్తే అందులో భగవంత్ కేసరి హిట్ టాక్ తెచ్చుకుంది. లియో పర్లేదనిపించుకుంది. సో ఈ వారం కూడా ఈ సినిమాల జోరే కనిపించేలా ఉంది. కాకపోతే ఈ వీక్ వచ్చే కొత్త మూవీస్ లో మార్టిన్ లూథర్ కింగ్ మీద మాత్రం హైప్ పెరుగుతోంది.